ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు తన మహాకృప చేత మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల దినమున ఆయన మాటలు ధ్యానించుకోవటానికి నేర్చుకోవటానికి దేవుడు మన పట్ల చూపినటువంటి మహాకృప కొరకై మొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని మాటలు దేవుని పిల్లలని మీతో పంచుకోవాలని నన్ను ఆహ్వానించినందుకు పాస్టర్మ గారికి మొదట నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే తమ్ముడు రవి ఆయన కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటలు వినటానికి వచ్చిన ప్రేరణ మీ అందరికీ మన ప్రభునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి చక్కటి విషయాన్ని మనతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రియులారా, అందరు తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, సంఘముగా తండ్రి ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ చేర్చి తండ్రి మీ మాటలు మాకు వినిపించబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి, మాట్లాడబోతున్న నాకును సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి విని విడిచిపెట్టేవారిగా కాకుండా విని ఆలోచించి మీ మాట ప్రకారం జీవించే హృదయం ప్రతి ఒక్కరికి ప్రసాదిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ కార్యక్రమం అంతట్లో ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా మాకు ఆశీర్వకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రియులరా, ప్రపంచాన్ని మనం చూస్తుంటే, ఈ లోకాన్ని మనం చూస్తుంటే మనుషులు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అనే సంగతి మరిచిపోయారనే మనకు కనిపిస్తుంది. ప్రియులరా, ఎందుకు ఇలా మాట చెబుతున్నా అంటే, ఎక్కడ చూసినా స్వార్థము, అన్యాయము, అక్రమాలు, దురాగతాలే తప్ప మనుషుల్లో ప్రేమ లోపించింది. ప్రియులారా, ప్రేమ ఏ మనిషిలో మనం కనుగొనలేని పరిస్థితిలో ఉన్నాం. ఎవరు మంచివారు, ఎవరు మోసగాళ్ళు, ఎవరు దొంగలు అని పసిగట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం వెళ్ళిపోతుంది. ప్రియులారా, మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. ఎన్నో న్యూస్, చూడరాని న్యూస్ మనం చూస్తున్నాం. మనం అబ్జర్వ్ చేస్తుంటే లోకాన్ని ఇవన్నీ కనపడుతుంటాయి. దీన్ని బట్టి మనిషికి ఏమర్థమైందంటే ప్రియులారా, ఈ భూమి మీదకి మనిషి ఎందుకు వస్తున్నాడో ఏ ఒక్కరికి తెలియదు. ప్రియులారా, అందుకే మనుషుల్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. వాళ్ళు భూమి మీదకి ఎందుకు వచ్చారో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటున్నారు. కొంతమంది రేపు ఎలాగూ చనిపోతాం కదా, మనిషి అన్నవాడు పుడతాడు మరలా చనిపోతాడు, కనుక చనిపోయే ముందు ఈ భూమి మీదనే మనం ఎంజాయ్ చేయాలి, ఈ స్వల్ప కాలాన్ని మనం బాగా ఎంజాయ్ చేసి ఈ భూమిని విడిచిపెట్టాలని కొంతమంది అనుకుంటారు. పిల్లరా, ఈ మనిషి జీవితం గురించి వాళ్ళు ఆలోచించే విధానం మీకు చెబుతున్నా. అలాగే కొంతమంది ఈ మనిషి జీవితం భూమి మీద యాదృచ్ఛికంగా వచ్చింది, అదేదో సంకల్పానుసారంగా లేదంటే ఏ కారణం లేకుండా వచ్చినదేనని చాలామంది నమ్ముతున్నారు. పిల్లరా, దాంట్లో ముఖ్యంగా ప్రపంచంలో శాస్త్రవేత్తలు, జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వారు, ఈ లోకంలో జ్ఞానులుగా పిలువబడుతున్న శాస్త్రవేత్తలు చెప్పే మాటలు ఇవే. మనిషి జీవితము యాదృచ్ఛికమే కానీ ఏ కారణం చేత భూమి మీదకి రాలేదు అని వాళ్ళు నమ్ముతున్నారు. దానికి వారు జీవ పరిణామ సిద్ధాంతము అని పెట్టారు. అంటే మనిషి ఒకేసారి ఉద్భవించలేదు, ఒక ఏకకణ జీవి నుంచి బహుకణ జీవులు వచ్చాయి, వాటి నుండి అవయవాలు కలిగినటువంటి జీవులు వచ్చాయి, చివరికి కోతులు వచ్చారు, ఆ కోతుల నుండి మనిషి భూమి మీదకి వచ్చాడే తప్ప మనిషికంటూ ఏ కారణం లేదు భూమి మీదకి రావటానికి అనే విధంగా ఈ లోకంలో జ్ఞానులుగా పిలువబడుతున్న వారు చెబుతున్నారు. ప్రియులారా, మరి కొంతమంది ఏముందండి, వారికి వయసు వచ్చింది, పెళ్లి చేశాం కనుక మరి పెళ్లి చేస్తే పిల్లలు పుడతారు కదా, అందుకే మనిషి జన్మ జరిగింది భూమి మీదకి అని వాళ్ళు చెబుతున్నారు. ప్రియులారా, ప్రియుడు ప్రేయసిని అడిగితే వాళ్ళు ఏం చెబుతారంటే, ప్రియుడు చెబుతాడు నా జీవితం నీకోసమే ప్రేయసి, నీకోసమే నేను పుట్టాను అని ప్రియుడు చెబుతాడు. ప్రియురాలు కూడా అదే చెబుతుంది, నీకోసమే ఈ జన్మలో నేను జన్మించాను అని. మరికొంతమంది నేను పూర్వజన్మలో మేలు చేశాను కనుకనే ఈరోజు మనిషిగా నేను భూమి మీదకి వచ్చానని మరికొంతమంది చెబుతున్నారు. పిల్లరా, నిజంగా ఈ సమాజంలో చూస్తే ఎన్నెన్నో కథలు ఉన్నాయి మనిషి జన్మ గురించి. భూమి మీద మనిషి ఎందుకు వచ్చాడు అనే సంగతి ఆలోచిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలు చెబుతారు. నేను రాజకీయ నాయకుని కనుక దేశానికి సేవ చేయడం కొరకు నేను పుట్టానని, నాకు తల్లిదండ్రులకు సేవ చేయడం కొరకు పుట్టానని మరికొంతమంది. ప్రియులారా,
కోకొలలు ప్రియులారా. అందుకే దేవుడు ఈ సమాజాన్ని చూసి అంధకారమైపోయింది, అంధత్వంలో ఉండిపోయారు ఈ సమాజం అని అన్నాడు ప్రియులారా. అంధకారంలో ఉన్నటువంటి ఈ సమాజం మాటల్లో మనము నమ్మితే మనము కూడా అంధత్వంలోనే ఉండిపోతాం ప్రియులారా. అయితే దేవుడు మనల్ని అంధత్వంలో ఉంచాలని కోరుకోలేదు ప్రియులారా. మనకు వెలుగునివ్వాలని, ఈ ప్రపంచానికి వెలుగుగా మనం ఉండాలని ప్రియులారా మన చేతిలో 66 పుస్తకాలుగా మహాజ్ఞాన గ్రంథమైన బైబిలు మన చేతిలో పెట్టాడు ప్రియులారా. ఒక బైబిల్ ఒక్కటే ప్రపంచంలో ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పగలదు ప్రియులారా. లోకంలో మనల్ని ఎవరిని అడిగినా వారి ఒపీనియన్స్ చెబుతారు, అవన్నీ అబద్ధాలు ప్రియులారా. ఒక్కటి కూడా వాటిలలో వాస్తవాలు ఉండవు. ఒక బైబిల్ మాత్రమే సమాధానం చెప్పగలిగేది, కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలిగేది. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే రాసినటువంటి మహాజ్ఞాన గ్రంథము బైబిల్ ప్రియులారా. అందుకే యేసుక్రీస్తుల వారు మనల్ని గూర్చి చెబుతూ మీరు లోకానికి వెలుగు అని అన్నాడు. ఎలా వెలుగు? అంధకారంతో మగ్గిపోతుంది ఈ లోకము, అబద్ధాలతో మగ్గిపోతున్నటువంటి ఈ లోకానికి మీరు వెలుగుగా ఉండాలి, వారి సత్యంలో నడిపించేది మీరే అని దేవుడు ఆ గొప్ప భాగ్యాన్ని మన చేతిలో పెట్టాడు ప్రియులారా. మనకిచ్చాడు ఆ గొప్ప భాగ్యాన్ని ప్రియులారా. ఇప్పటి వరకు మనుషులు ఎన్నెన్నో చెప్పారని మీకు కొన్ని విషయాలు చెప్పాను. అయితే మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ ఏం చెబుతుంది మానవ జన్మ గురించి అని మనం ఆలోచిస్తే ప్రియులారా, మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ ఒక మంచి మాట రాయించాడు ప్రియులారా. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేసి చూడండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల నుంచి నేను చదువుతా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించు తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఇది చాలా కాంప్లికేటెడ్ వర్సెస్ లాగా ఉన్నా కానీ పిల్లరా, దీనిలో చాలా మహాజ్ఞానం దాచి ఉంచాడు దేవుడు. పౌలు గారి లెటర్స్ అన్ని ఇలానే ఉంటాయి, ఆయన చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి ఆ వచనాలు, కానీ అందులో చాలా మహాజ్ఞానం దాగి ఉంటుంది పిల్లరా. ఇక్కడ మనిషి భూమి మీదికి ఎందుకు వచ్చాడో కారణం చెబుతున్నాడు. ఆ మనిషి భూమి మీద రావటానికి కారణం ఏందో తెలుసునా? ఒకరి సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఎవరిదో తెలుసునా? తల్లిదండ్రులది కాదు, శాస్త్రవేత్తలది కాదు, లేదంటే ఈ లోకంలో ధనవంతులది కాదు. పరలోకపు తండ్రి అయిన దేవునికి ఒక సంకల్పం ఉంది ప్రియులారా. అదేంటో తెలుసునా? నాకు అనేక మంది పిల్లలు కావాలి, పరిశుద్ధులు నిర్దోషులైనటువంటి పిల్లలు నాకు అనేక మంది కావాలని ఆయన సంకల్పించాడు ప్రియులారా. ఎప్పుడు సంకల్పించాడని ఆలోచిస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది ప్రియులారా. జగత్తు పునాది వేయబడక మునిపే అని దేవుడు బైబిల్లో రాయించాడు ప్రియులారా. అంటే నీ గురించి నా గురించి దేవుడు ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాడో తెలుసునా? తల్లి గర్భంలో ఈ తరంలో మనం పుట్టాము గనుక, తల్లి గర్భంలో నుంచి ఈ భూమి మీదకి వచ్చాము గనక ఇప్పుడు ఆలోచించలేదు దేవుడు. ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే మన గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి, శక్తి దేవుడు ప్రియులారా, మన పరలోకపు కన్న తండ్రి. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో మన మీద మీరు ఈ మాటలను బట్టి మీకు అర్థమై వాళ్ళు ప్రియులారా. జగత్తు పునాది వేయబడక మునుపంటే అంటే ఈ ప్రకృతి కలగక ముందు. ఉదాహరణకు శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ఈ సూర్యుడు పుట్టి ఇప్పటికి 450 కోట్ల సంవత్సరాలైంది అంటున్నారు పిల్లరా. సూర్యుడు పుట్టి మరి ఈ ప్రకృతి అంతా కలిగించక ముందనంటే పిల్లరా ఎన్నో వందల కోట్ల సంవత్సరాల ముందే దేవుడు నీ గురించి నా గురించి ఆలోచించాడు పిల్లరా. మనము కావాలని కోరుకున్నాడు దేవుడు. నిజంగా ఎంత గొప్ప భాగ్యమో ఆలోచించండి పిల్లరా. మన తల్లిదండ్రులు కోరుకుంటే రాలేదు ఈ జన్మ. చాలా మంది అంటుంటారు, నా తల్లిదండ్రుల కొరకు నేను పుట్టాను, మా తల్లిదండ్రులు కోరుకున్నారు కనుక నేను వచ్చానని కొంతమంది చెబుతుంటారు పిల్లారా. లేదు లేదు పిల్లారా, ఏ ఒక్కరు నిజంగా ఈ భూమి మీద మనుషుల కోరికలను బట్టి రాలేదు. అందుకే దేవుడు ఒక మంచి మాట రాయించాడు యోహాను సువార్తలో. ఒకసారి చూడండి పిల్లారా. మనిషి భూమి మీదికి ఎలా వస్తున్నాడు? తల్లిదండ్రులు కోరుకుంటే వచ్చాడా?
ఎంతో మంది నిజంగా పిల్లలు లేక అల్లాడిపోతున్నారు పిల్లరా. మనం చూస్తుంటాం, మనం క్రిస్టియన్ మీటింగ్స్లో మాకు పిల్లల గర్భఫలం కావాలి, మాకు ప్రేయర్ చేయరా అని రిక్వెస్ట్ చేస్తుంటారు పిల్లరా. మరి వారి తల్లిదండ్రుల కోరిక ఉంది కదా, మాకు పిల్లలు కావాలని, కలగలేదే. ఎందుకు? కారణం ఏంటి అంటే దేవుని సంకల్పంలో వారు ఉండాలన్నమాట. దేవుని సంకల్పంలో ఉన్న వాళ్ళే భూమి మీదకి వస్తారు. దేవుని చిత్తం ప్రకారంగానే మనుషులు భూమి మీదకి వస్తారే తప్ప ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు రావటానికి వీలు లేదు ప్రియులారా. బైబిల్ చెబుతున్న సమాధానము ఒకసారి యోహాను సువార్త చూడండి, 1వ అధ్యాయం ప్రియులారా, 13వ వచనము. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఎంత అద్భుతమైన మాట చూడండి పిల్లరా. వారు దేవుని వలన పుట్టిన వారే. ఎవరు? మనము దేవుని వలన పుట్టిన వారమంట, మనుషేచ్ఛల వలన పుట్టిన వారు కాదు. అంటే స్త్రీ పురుషుల ఆకర్షణ వలన ఏదో వారు దాంపత్య జీవితంలో కలుసుకోవడం బట్టి కలిగిన వారు కాదు పిల్లరా. అలా ఎంతో మంది పెళ్లి చేసుకొని దాంపత్య జీవితం కొనసాగిస్తున్నారు, పిల్లలు కలగటం లేదు. కారణం ఏంటి? దేవుడు అనుగ్రహించాలి. దేవుడు అదే క్లియర్గా చెబుతుండు, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కాదు. నిజంగా మన జీవితం వెనక ఎంత గొప్ప రహస్యం దాగి ఉందో ఆలోచించండి పిల్లారా. అది ఇప్పుడు కాదు, కోట్ల సంవత్సరాలకు ముందే దేవుడు మనము కావాలని కోరుకున్నాడు. కావాలనుకున్న దేవుడు ఈ తరములో మన తల్లి గర్భంలో నిలబెట్టి భూమి మీదికి పంపిస్తున్నాడు పిల్లారా. ఎలానో తెలిసినా పెళ్ళైన దంపతులకు ఒక బహుమానంగా ఇస్తున్నాడు దేవుడు. పెళ్ళైన ప్రతి దంపతులకు దేవుడు గర్భఫలాన్ని ఎలా ఇస్తున్నాడో తెలిసిన ఒక బహుమానంగా. చూడండి, ఒక మాట చూడండి పిల్లారా. మీ దగ్గర బైబిల్ ఉంటే తప్పక చూడండి పిల్లారా. ఎందుకంటే ఇవి దేవుడు మన కొరకు రాయించిన మాటలు మీరు చూడాలి. చూస్తే మీరు ఆనందిస్తారు, స్థిరపడతారు దేవునిలో. ఇంత గొప్ప జ్ఞానం దేవుడు మన కొరకు రాయించాడా అని మీరు ఎంతో సంతోషిస్తారు పిల్లారా. అందుకే మీరు అందరూ బైబిల్ చూడాలని నా ఆశ. ఒకసారి చూడండి 127 కీర్తనల గ్రంథం పిల్లారా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. వండర్ఫుల్. చూడండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. తల్లిదండ్రులు ఇవ్వలేదు బహుమానంగా, లేదంటే బెస్ట్ ఫ్రెండ్స్ అనే స్నేహితులు ఇవ్వలేదు బహుమానంగా, డాక్టర్స్ ఇవ్వలేదు, శాస్త్రవేత్తలు ఇవ్వలేదు, లేదంటే ధనవంతులు ఇవ్వలేదు. దేవుడు ఇచ్చే బహుమానమే ఈ గర్భఫలము. నీవు నేను ప్రియులారా. పెళ్ళైన దంపతులకు మనం చూస్తుంటాం, ఎవరైనా మన ఫ్రెండ్స్ పెళ్ళి అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళకి గిఫ్ట్లు తీసుకొని వెళ్తుంటాం. ఏమని? ఒక బంగారు చైనా, బంగారు ఉంగరమా, లేదంటే నీకు తోచినది కొలది వాళ్ళకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని తీసుకెళ్తుంటాం ప్రియులారా. ఇక్కడ అద్భుతమైనది ఏందో తెలిసిన, పెళ్లికి మనం ఆహ్వానించకపోయినా దేవుణ్ణి, మనం అందరినీ, బంధువర్గాలను అందరినీ ఆహ్వానిస్తాం, స్నేహితులందరినీ ఆహ్వానిస్తాం. ఒక దేవుని తప్ప, బ్రతుకునిచ్చిన దేవుని తప్ప అందరిని ఆహ్వానిస్తాం మన పెళ్లికి. దేవుణ్ణి ఆహ్వానించకపోయినా నిజంగా ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేని బహుమానము దేవుడు మాత్రమే ఇస్తున్నాడు ప్రియులారా. అదే గర్భఫలము. నీ స్నేహితుడు నాకు బంగారు చైన్ తెచ్చాడు, బంగారు వాచ్ తెచ్చాడని నువ్వు మురిసిపోతున్నావు. ఒకవేళ నీ స్నేహితుడు బంగారు చైన్ ఇవ్వకపోయినా నువ్వు మార్కెట్లకు వెళ్ళి కొనుక్కోవచ్చు ప్రియులారా. ఒకవేళ నిజంగా నీ స్నేహితుడు బంగారు ఉంగరం నీకు ఇవ్వకపోయినా నువ్వు మరలా కొనుక్కోవచ్చు ప్రియులారా. ఈ రోజు కాకపోయినా రేపైనా కొనొచ్చు. కానీ గర్భఫలాన్ని నువ్వు ఏ మార్కెట్లో కొనలేవు, ఎక్కడ నువ్వు తెచ్చుకోలేవు. దేవుడు మాత్రమే ఇవ్వాలి. అందుకే దేవుడు బహుమానంగా ఇస్తున్నాడు పెళ్ళైన దంపతులకు ప్రియులారా. బహుమానము ఎంత అద్భుతమైనదో తెలిసిన ఆ బహుమానము ఈ ప్రపంచంలో ఏ మార్కెట్లో దొరకనిది, ఎవ్వరు తయారు చేయలేనిది ప్రియులారా. ఎవరు తయారు చేయలేరు. మన ఈ దేహంలో, ఈ శరీరంలో ఏ ఒక్క భాగాన్ని కూడా మనిషి తయారు చేయడు. సైన్స్, టెక్నాలజీ అభివృద్ధి చెందింది, మేము గొప్పవారమని బీరాలు పలుకుతున్న ఈ శాస్త్ర ప్రపంచము ఈ భాగాలలో నిజంగా ఈ శరీరంలో ఏదైనా చేయగలదంటే కనీసం మన తల వెంట్రుకలలో ఒక ఎంట్రుక కూడా చేయలేదు పిల్లరా. తల ఎంట్రుకలు చేయడం తర్వాత పక్కన పెట్టేయండి, చివరికి ఒక ఎంట్రుక రంగును కూడా మార్చలేరు. తెలుపుగా గాని నలుపుగా గాని నువ్వు మార్చలేవని బైబిల్లో దేవుడు క్లియర్గా రాయించాడు పిల్లరా. వాస్తవం. ఏ ఒక్కరు చెయ్యలేనటువంటి అద్భుతమైన ఈ నిర్మాణాన్ని దేవుడే బహుమానంగా తల్లి గర్భములో పెట్టి మనకి ఇస్తున్నాడు పిల్లరా. అదే మానవ జీవితం. ఈ దేహంలో ఏది చేయలేరు గనుకనే మనుషులు ఏం చేస్తున్నారో తెలిసిన? రక్తదానం అని చెబుతున్నారు.
ఎందుకు? రక్తం తయారు చేయలేడు కదా. ఒక మనిషికి రక్తం అవసరమైతే యాక్సిడెంట్ అయింది, ఇమ్మీడియట్గా బ్లడ్ ఎక్కించాలి, ఎక్కడి నుంచి తేవాలి? మనిషి తయారు చేయలేడు కదా. మరొక మనిషిని ఆశ్రయించాల్సిందే. మరొక మనిషి దగ్గర నుంచి రక్తం తీసుకొని ఈ మనిషిలోకి ఎక్కిస్తారే తప్ప మనిషి కాదు ఈ రక్తాన్ని తయారు చేయలేడు. అందుకే బ్లడ్ బ్యాంకుల్లో డబ్బులు కాదు వీళ్ళు పొదుపు చేసుకునేది, రక్తాన్ని పొదుపు చేస్తున్నారు పిల్లారా. కిడ్నీ బ్యాంక్, ఐ బ్యాంక్ అని ఇలా బ్యాంకులు ఓపెన్ చేశారు ఈ శరీరంలో ప్రతి భాగానికి. ఎందుకంటే వారికి చేత కాదు ఈ శరీర భాగాలు చేయటం కొరకు. ఈ ప్రపంచంలో ఎవ్వడు తయారు చేయలేడు. అమెరికా ప్రెసిడెంట్ తయారు చేయలేడు, అమెరికాలో ఉండే శాస్త్రవేత్తలు చేయలేరు పిల్లరా, ఎవ్వరు చేయలేరు. అంత గొప్ప నిర్మాణము, అంత గొప్ప దేహాన్ని దేవుడు మనకిచ్చాడు పిల్లారా, మనకిచ్చాడు. అదే మానవ జీవితం. నాకు పిల్లలు కావాలి అనుకున్న కన్న తండ్రి అయిన దేవుడు మన తల్లి గర్భములో మనల్ని నిలబెట్టి, తల్లి గర్భములో పడిన వెంటనే నిన్ను ప్రత్యేకపరిచి ఈ భూమి మీదికి పంపిస్తున్నాడు ప్రియులారా. ప్రత్యేకపరిచాడా అంటే తల్లి గర్భంలో? అవును ప్రియులారా, తల్లి గర్భంలోకి ఎంతో మంది మనలాంటి వాళ్ళు వస్తున్నారు. కానీ దేవుడు వారందరికీ అవకాశం ఇవ్వలేదు. ఒకే ఒకరు, నీవు నేను ఎవరమైతే ఈ దేహాన్ని ధరించుకొని భూమి మీద ఇప్పటికి నిల్చున్నామో మనకే అవకాశం ఇచ్చాడు ప్రియులారా. మనతో పాటు ఎంతో మంది తల్లి గర్భంలోకి ప్రవేశించారు. అందుకే ప్రత్యేకపరిచాను అంటుండు దేవుడు. చాలా మంది చదువుతుంటారు, నేను భూమి మీదకి వచ్చినాక దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు అని అంటుంటారు. ప్రియులారా, దేవుడు భూమి మీదకి వచ్చినాక కాదు, తల్లి గర్భములో పడిన వెంటనే నిన్ను ప్రత్యేకపరిచాడు. చూస్తారా మాట? చూడండి ఎంత అద్భుతమైన మాటను. గలతీయులకు రాసిన పత్రిక ప్రియులారా, 1వ అధ్యాయం ప్రియులారా, పౌలు గారు చదువుతున్నారు. పౌలు గారు ఒక్కరి గురించే కాదు, నీవు నేను మనందరి గురించి, ప్రపంచ మానవాళ్ళందరి గురించి చెబుతున్న మాటలు ప్రియులారా ఇవన్నీ. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం చదువుదాం ప్రియులారా. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. చాలమ్మా, వెరీ గుడ్. చూడండి, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని, అంటే భూమి మీద కాదు, తల్లి గర్భములో నువ్వు పడ్డావన్నమాట. అంటే తండ్రిలో నుంచి వారి దాంపత్య జీవితంలో తండ్రిలో నుంచి తల్లి గర్భంలో పడ్డావు. ఆ తల్లి గర్భంలో పడిన వెంటనే నన్ను ప్రత్యేకపరిచాడు దేవుడు ప్రియులారా. ఇది కొంచెం చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. తల్లి గర్భంలోకి ఎలా పడతామో అని మీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ప్రియులారా నిజంగా కొంచెం చదువుకున్న వారికి ఈ విషయం చెబుతా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. పెళ్ళైన ప్రతి దంపతులు వారి దాంపత్య జీవితంలో ప్రియులారా పిల్లలు కలుగుతున్నారు కదా. మరి తండ్రి గర్భం నుంచి మన ప్రయాణం ప్రారంభమవుతుంది. అది ఎలా అంటే శుక్రకణాల రూపంలో ప్రయాణం అవుతుంది ప్రియులారా. శుక్రకణాలు తండ్రి గర్భములో నుంచి కోట్ల కొలదిగా శుక్రకణాలు, 8 నుంచి 30 కోట్ల కణాలు తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాయి ప్రియులారా, వారి కలయికలో. అలాంటప్పుడు ప్రతి శుక్రకణము ఒక మనిషిగా బయలుదేరినప్పుడు, కానీ తల్లి గర్భములో అందరికీ అవకాశం లేదు. తల్లి గర్భములో నెలకు ఒకే ఒక అండం రిలీజ్ అవుతుంది పిల్లరా. ఏ శుక్రకణమైతే అండంతో ఫలదీకరణం చెందుతుందో, కలుసుకుంటుందో, వారే ఈ జీవితాన్ని లేదంటే ఈ దేహాన్ని ధరించుకొని భూమి మీదికి వస్తారు పిల్లారా. మిగిలిన కణాలన్నీ రాలిపోతాయి, చనిపోతాయి. ఒకవేళ గిన నీవు అండాన్ని గిన ఆ శుక్ర కణాలకు గిన ఇస్తే అవి కూడా మనిషి రూపంలో ఆకారము రూపుదిద్దుకొని మనుషులుగా భూమి మీదికి వస్తారు పిల్లారా. అయితే దేవుడు ఇన్ని కోట్ల మందిలో, ఇన్ని కోట్ల శుక్ర కణాలలో వారెవ్వరికి అవకాశం ఇవ్వకుండా నీవు నేను ఉన్నటువంటి శుక్ర కణానికి తల్లి అండంతో ఫలదీకరణం చెందించడానికి అవకాశం ఇచ్చాడు పిల్లారా. అలా ప్రత్యేకపరిచాడు. కోట్ల కొలదిగా వచ్చినా వారిలో నీవే కావాలనుకుండు, నన్నే కావాలనుకుండు. ఎంత గొప్ప ప్రేమ మన మీద దేవునికి ఆలోచించండి పిల్లారా. ఇన్ని కోట్ల మందిలో నిన్నే సెలెక్ట్ చేస్తే ఎంత ఆనందంగా ఉంటాము, ఎంత హ్యాపీ, ఎంత గొప్ప భాగ్యం ఆలోచించండి. ప్రధానమంత్రులకు పోటీగా ఎంతో మంది పోటీ చేస్తారు. భారతదేశానికి ప్రధానమంత్రిగా నిజంగా ఎలక్షన్స్లో నిలబడతారు. కానీ ఎన్నుకునేది ఎవరిని? ఒకే ఒక్కరినే కదా. నిజంగా తల్లి గర్భంలో కూడా ప్రియులారా కోట్ల కొలదిగా వచ్చిన ఎంతో మంది ఉన్నా దేవుడు వారిని అందరినీ పక్కన పెట్టేసి నీకు నాకు జీవితాన్ని ఇచ్చాడు పిల్లారా. ఈ అందమైన దేహాన్ని ఇచ్చాడు. ఈ గొప్ప దేహాన్ని మనకు తల్లి గర్భంలో నిలబెట్టాడు. తల్లి గర్భంలో దేవుడు నిలబెట్టకపోతే
మిస్ అయిపోతాం. చాలా మంది గర్భస్రావం లేదంటే మిస్కరేజ్ అయిందని అంటుంటారు. గర్భమైన తర్వాత కూడా పాపం మిస్కరేజ్ అయిపోయి గర్భం దాల్చక బాధపడుతుంటారు. హాస్పిటల్ చుట్టూ తిరగడం మనం చూస్తుంటాం పిల్లారా. అలా రాలిపోయేవారిగా మనల్ని నిలబెట్టలేదు దేవుడు. అలా రాలిపోయే వారి లిస్టులో మనల్ని పెట్టలేదు దేవుడు. మనకి ఈ అందమైన దేహాన్ని ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు, తల్లి గర్భంలో నిలబెట్టాడు పిల్లారా. సరే ఆ మాట కూడా చూడండి. కీర్తనల గ్రంథం పిల్లారా 139వ అధ్యాయం పిల్లారా 13వ వచనం పిల్లారా, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భములో ప్రత్యేకపరుచుకున్నాడు, అక్కడ నిర్మాణం చేస్తున్నాడు పిల్లారా. నిర్మాణము. మనం పూరి గుడిసెను చూసి ఇది చూడు నా గొప్ప నిర్మాణం అని మనం చెప్పము. మనం ఒక పూరి గుడిసె కట్టేసి ఇది చూడు నా గొప్ప నిర్మాణం చూడటానికి రండి అంటే ఎవరు రారు. దుబాయ్లో బుర్జ్ ఖలీఫాను చూసి ఇది గొప్ప నిర్మాణం అని చెబుతావు. న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ను చూసి గొప్ప నిర్మాణం అని చెబుతావు. గొప్ప బ్రిడ్జిలను చూపించి గొప్ప నిర్మాణం అని చెబుతారు పిల్లారా. నిజంగా మనుషులు కట్టినటువంటి ఈ నిర్మాణాలు మరలా అయినా కట్టొచ్చేమో గాని, నిర్మించొచ్చేమో గాని, దేవుడు కట్టిన ఈ అందమైన దేహాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వడు కట్టలేడు. కట్టినది, నిర్మించినది దేవుడే, మన తల్లి గర్భంలో పిల్లారా. అంత గొప్ప నిర్మాణాన్ని నిర్మిస్తున్నప్పుడు ఆయన కన్నులు మనల్ని చూస్తా ఉన్నాయి. తల్లి గర్భంలో, తల్లి గర్భంలో ఏ విధంగా రూపుదిద్దుకుంటున్నామో అవన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు పిల్లారా. అదే 16వ వచనం మనం చూస్తే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎందుకు చూడాలి? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అని భక్తుడు చెబుతున్నాడు, దావీదు గారు చెబుతున్నారు పిల్లారా. దేవుడు చూస్తున్నాడా? చూస్తున్నాడు. తల్లి నిజంగా గర్భవతి అవ్వంగానే భార్య చెబుతుంది భర్తకు, ఏమండి ఒక మంచి గుడ్ న్యూస్, మీకు గుడ్ న్యూస్. అదేంటో తెలిసినా, నేను గర్భవతినయ్యానండి ఆయన చెప్పంగానే కుటుంబంలో సంతోషం పిల్లారా. ఆనందంతో గెంతులు వేస్తారు. అవునా? గెంతులు వేసిన తల్లి గాని తండ్రి గాని ఏం చేస్తారో తెలుసునా, ఎప్పుడు 9 నెలలు అవుతాయి, ఎప్పుడు బిడ్డ బయటికి వస్తాడని ఎదురు చూస్తారే కానీ తల్లి గర్భంలో ఏమి జరుగుతుందో ఏ తల్లి అయినా చూస్తుందా? ఏ తండ్రి అయినా చూస్తున్నాడా? ఆలోచించండి. తల్లి చూడకపోయినా, తండ్రి చూడకపోయినా, డాక్టర్లు చూడకపోయినా, ఈ ప్రపంచంలో ఎవరు చూడకపోయినా, మన పరలోకపు కన్న తండ్రి నువ్వు నన్ను కావాలని కోరుకున్నాడు కదా. కోరుకున్న కన్న తండ్రి నీ రూపమును నిర్మిస్తూ చూస్తూ ఉన్నాడు. ప్రతి క్షణము చూస్తూ ఉన్నాడు. ఎందుకు? ఈ అవయవాలలో ఏ లోపం రాకూడదు. నా పిల్లల అవయవాలలో ఏ లోపం రాకూడదు. కళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి, నోరు పర్ఫెక్ట్గా ఉండాలి, చేతులు పర్ఫెక్ట్గా ఉండాలి అని ప్రతి క్షణము చూస్తూ, మనము నిద్రపోతున్నా ఆయన మేలుకొని కొనకకుండా నిద్రపోకుండా ప్రతి క్షణం మనల్ని చూస్తూనే ఉన్నాడు పిల్లారా. చాలా సందర్భాల్లో ఈ మాటలు చదువుతుంటారు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని. అది వాస్తవం పిల్లారా. ఎందుకు? తల్లి గర్భంలో వస్తున్నటువంటి తన పిల్లలు మనము నిర్మాణమవుతుంటే ఏ లోపం లేకుండా మంచి రూపం కలిగి బయటికి రావాలని ఎదురు చూస్తూ నిజంగా నిర్మాణం జరిగిస్తున్నారు పిల్లారా. నల్లవారై ఉండొచ్చు, పొట్టివారు ఉండొచ్చు, లావుగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వీరికి లోకం పేర్లు పెడుతుంది. ఏమి చేయటానికి చేత కాకపోయినా వాడు నల్లవాడు, లేదంటే నల్లగా ఉంది అమ్మాయి, నాకు పెళ్లి నేను చేసుకోను అని కథలు చెబుతారు. వీళ్ళు చెయ్యగలరా? ఆ రూపాన్ని నువ్వు చెయ్యగలవా? నిజంగా పరలోపు కన్న తండ్రికి నలుపైనా ఇష్టమే, ఎరుపైనా ఇష్టమే. ఎందుకంటే రంగులన్నీ పెట్టింది దేవుడే. అది పొట్టి రూపమైనా లేదంటే పొడవు రూపమైనా ఏ రూపమైనా నిర్మించింది పరలోకపు కన్న తండ్రి పిల్లారా. ఆయనకు మనమందరము ముద్దు బిడ్డలము. ఆయన సంతోషిస్తాడు. కానీ మనిషి ఏది చేత కాదు కానీ పేర్లు పెడతాడు. దేవుడు చేసిన సృష్టికి పేర్లు పెడుతుంటాడు. అది బాగలేదు, ఇది బాగలేదని పిల్లారా. మనం అలా ఉండకూడదు. దేవుని పిల్లలమైన మనం అలా ఉండకూడదు. ఎందుకంటే మన చేత కాదు ఈ నిర్మాణం చేయడం పిల్లారా. దేవుడు ఒక్కడే చేయగలడు. ఆయనే చేస్తున్నాడు, నిర్మిస్తున్నాడు తల్లి గర్భంలో పిల్లారా మనల్ని. నిజంగా మన కళ్ళేగైనా వెనకకుంటే ఎలా ఉంటుంది ఆకారం? అలా ఊహించుకోండి ఒకసారి. ముక్కు ఏగైనా లేకుండా ముక్కు గైనా వెనకబెట్టి ఉంటే, మన పాదాలు వెనక్కి తిరిగితే ఎలా ఉంటుంది ఊహించుకోండి పిల్లారా. పాదాలు వెనక్కి తిరంగానే అందరూ అయ్యో ఇదిగో దెయ్యం, ఇదిగో దెయ్యం, ఇదిగో దెయ్యం అని పారిపోతారు. చాలా మంది దెయ్యాల గురించి పరిచయం చేస్తూ పాదాలు వెనక్కి తిరగడం చూశాను, తల ఇరబూసుకోవడం చూశానని కొంతమంది కథలు చెబుతుంటారు పిల్లారా. నిజంగా అలాంటి ఆకారాలను దేవుడు ఇవ్వలేదు. చూస్తే చాలా పర్ఫెక్ట్ నిర్మాణం పిల్లారా. ఏ డిఫెక్ట్ లేదు, ఏ డిఫెక్ట్ లేదు. అంత గొప్ప నిర్మాణాన్ని దేవుడు మనకు ఇవ్వాలని దేవుడు తల్లి గర్భంలో నిర్మిస్తున్నాడు పిల్లారా. నిజంగా మనం ఎంత గొప్ప భాగ్యం ఆలోచించండి. పరలోకపు తండ్రి పిల్లలము, ఎంత గొప్ప భాగ్యం మనము. అందుకే మనల్ని చూసి బ్లెస్డ్ పీపుల్ అన్నాడు. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్.
ఆశీర్వదింపబడిన వారి మనము ప్రియులారా, ఆశీర్వదింపబడిన వారిని నిజంగా అలా నిర్మిస్తూ మరలా ఆయన రాసుకుంటుండు తన గ్రంథంలో. కీర్తనల గ్రంథము 139 వచనం చూస్తే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచును, నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునిపే. గ్రంథములో లిఖితములాయెను. వండర్ఫుల్. నా దినములన్నీ అంటే భూమి మీద మనం ఎంతకాలము ఉండాలో, ఎంతకాలం మనం భూమి మీద నివసిస్తామో ఆ దినాలన్నిటి గూర్చి దేవుడు రాసుకున్నాడంట తన గ్రంథంలో. దేవుడు తన గ్రంథంలో అంటే మనము చెడ్డవారమని రాసుకోలేదు, లేదంటే మనం చెడు పనులు చేయాలని రాసుకోలేదు. నీ దినాలు రాసుకున్నాడు, నీకు ఆయుష్నిచ్చి ఆ ఆయుష్లో ఏమి చెయ్యాలి అనేది ఆయన తన గ్రంథంలో రాసుకున్నాడు ప్రియులారా. తన గ్రంథంలో రాసుకుని మనల్ని భూమి మీదకి పంపిస్తున్నాడు. ఎవరైనా గ్రహిస్తున్నారా? ప్రపంచం గ్రహించటం లేదు. అందుకే వారు ఎప్పుడో దారి తప్పి వెళ్ళిపోయారు, దారి తప్పారు, తప్పుడు మార్గంలో నడుస్తున్నారు, అంధకారంలో మగ్గిపోతున్నారు. ఈరోజు మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ పట్టుకున్న మనమైనా తెలుసుకోవాలి ప్రియులారా, ఎందుకు తన గ్రంథంలో రాసుకుంటుండు దేవుడు మన గురించి, మన ఆయుష్ గురించి ఎందుకు దేవుడు రాసుకుంటుండు తన గ్రంథంలో. ఆలోచించండి ప్రియులారా. ఆలోచిస్తే ఒక మాట బైబిల్లో రాయించాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ప్రియులారా, 5-7. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార బలులను ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. వండర్ఫుల్ అమ్మా. చూడండి ఎంత క్లియర్ గా రాశాడు తన గ్రంథంలో. భూమి మీదకి మనం పంపిస్తున్నప్పుడు దేవుడు తల్లి గర్భములో నిలబెట్టి ప్రత్యేకపరుచుకొని ఈ భూమి మీద నువ్వు అడుగు పెట్టక ముందే మన దినాలన్నీ తన గ్రంథములో రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడంటే ఇక్కడ చదువుతుండు ప్రియులారా, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకు ఒక శరీరమున మర్చితివి. తల్లి గర్భములో మనకు అమర్చింది ఏందో తెలుసునా? ఈ దేహాన్ని, అందమైన దేహాన్ని మనకు అమర్చాడు. అమర్చి మనం 7వ వచనం చూస్తే, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము రాసుకొని పంపిస్తున్నాడని మనం చదివాం కదా కీర్తన గ్రంథంలో. ఏదైతే దేవుడు రాసుకున్నాడో మన గురించి అది చెయ్యాలని, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. నీ చిత్తము నా చిత్తము కాదు, నా ఇష్టానుసారంగా తిరగడం కోసం కాదు నేను వచ్చింది భూమి మీదకి. దేహాన్ని ఇచ్చింది మీరు, బ్రతుకునిచ్చింది మీరు, మీ కొరకు నేను బ్రతకాలని, మీ ఇష్టాన్ని భూమి మీద నేను నెరవేర్చాలని ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అని యేసుక్రీస్తుల వారు పలుకుతున్న మాటలు ప్రియులారా. నిజంగా యేసుక్రీస్తుల వారు మనం చూస్తే ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బతికిన కాలంలో ఎప్పుడు ప్రజల మధ్యనే తిరుగుతూ ప్రజల రోగాలను భరించి వారిని స్వస్థత పరిచి ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ, ఆకలైన వారికి భోజనము పెడుతూ, ఎన్నో దేవుని సంగతులు తెలియచేస్తూ ప్రియులారా చివరికి తనే బలైపోయాడు మనందరి కొరకు. మీకు తెలుసు ప్రియులారా, ఎందుకు? తండ్రి రాసుకున్నాడు, దేవుడు రాశాడు ఈ విధంగా తన గ్రంథంలో. అందుకే యేసుక్రీస్తుల వారు ఇక సిలువ ఎక్కే ముందు ఏమని ప్రార్థన చేశాడో తెలుసునా? ఇంకా సిలువ ఎక్కబోతున్నాడు, యూదులు ఇంకా సిలువకు అప్పగింపబోతున్నారు. ఆ ఎక్కబోయే ముందు యేసుక్రీస్తుల వారు పలికిన అద్భుతమైన మాట ఒకసారి చూడండి ప్రియులారా. యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రియులారా, 4వ వచనంలో యేసుక్రీస్తుల వారు పలుకుతున్న మాటలు ప్రియులారా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. అనపమ్మా చూడండి, చేయుటకు నీవు నాకిచ్చిన పని గ్రంథపు చుట్టలో దేవుడు రాసుకున్నాడు మనం ఏ పని చేయాలో. అందుకే యేసుక్రీస్తుల వారు అంటున్నారు, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి, అరకొరగా చేయలేదు, సంపూర్ణంగా కంప్లీట్ చేసి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నట్టుండి పిల్లరా. నిజంగా మనకు దేవుడు జీవితాన్ని ఇచ్చింది. అందుకే లోకం చెబుతున్నట్టుగా రేపు చనిపోదాము గనక తిందుము, త్రాగుదము, ఎంజాయ్ చేద్దామని దానికోసం ఇవ్వలేదు. లేదంటే నేను నా తల్లిదండ్రులకు బ్రతుకుతాను, వారి కోసమే నేను భూమి మీదకి వచ్చానని దానికోసం ఇవ్వలేదు.
నిజంగా పరలోకపు కన్న తండ్రి నీవు ఈ తరంలో రావాలని జగత్తు పునాది వేయబడక మునిపే నీ కొరకు సంకల్పించి ఈ తరములో రప్పించినటువంటి ఆ కన్న తండ్రి కొరకు నువ్వు బ్రతకాలనే తల్లి గర్భంలో నిలబెట్టి భూమి మీదికి పంపించాడు ప్రియులారా. అది వాస్తవం ప్రియులారా. గ్రంథపు చుట్టలో మన గురించి రాసుకున్నాడు ముందే, కానీ మనుషులు మరిచిపోయారు. దేవుడు మన గురించి ఏమి రాశాడో గ్రంథపు చుట్టలో మరిచిపోయారు. బైబిల్ చదువుతుంటే మత పుస్తకమని పక్కన పడేస్తున్నారే తప్ప నిజంగా మన గురించి దేవుడు బైబిల్లో రాయించాడనే సంగతి గ్రహించని పరిస్థితుల్లో ఉన్నారు పిల్లారా. మీరు అలా ఉండకూడదు, మనం అలా ఉండకూడదు. మనం చదవాలా. మన గురించి దేవుడు రాశాడు బైబిల్లో, ఏమి చెయ్యాలో రాశాడు. అవి చెయ్యటానికే భూమి మీదకి వచ్చాము ప్రియులారా. అవి చెయ్యటానికే వచ్చాము. ఒక కోడిని పెంచుకుంటాం మనము. ఎందుకు? గుడ్లు పెట్టాలని. గుడ్లు పెడితే వాటిని అనుభవించాలనే కదా, దాని పిల్లలను వాటన్నిటిని మనం అనుభవించాలనే మనం ఒక కోడిని పెంచుకుంటాం ప్రియులారా. ఒకవేళ అది గుడ్లు పెట్టడం మానేస్తే ఏం చేస్తాం? ఆలోచించండి ప్రియులారా. ఒకసారి మీరు పెంచుకున్నటువంటి కోడి గుడ్లు పెట్టడం మానేస్తే ఏమంటామో తెలిసిన, ఇది ఎలా పని చేయటం లేదు, దీన్ని కోసే చంపే, ఇంకా మాంసానికే ఇది పనికి వస్తుంది, ఇది అలా గుడ్లు పెట్టడం లేదని చెబుతాం ప్రియులారా. అలాగే ఒక మామిడి చెట్టు, నువ్వు మామిడి చెట్టు వేసుకొని ఫలాల కోసం ఎదురు చూస్తూ ఉంటావు. ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ ఫలాలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు అనుభవిద్దామా అని చూస్తుంటావు ప్రియులారా. ఎంతో కష్టపడతావు దాని కొరకు. కానీ నువ్వు కష్టపడిన తర్వాత కూడా ఫలాలు ఇవ్వకుండా పోతే ఏం చేస్తావు? ఉంచుతావా? చెట్టును అలానే పోషిస్తావా? చెయ్యం ప్రియులారా. పీకి పడేస్తాం, తీసి పడేస్తాం ప్రియులారా. అంటే భూమి మీద నువ్వు వేసుకున్న చెట్టు ఫలాలను ఇవ్వకపోతే తీసి పడేస్తామని అంటున్నామే. మరి దేవుడు ఎంతో ఆశతో బ్రతుకునిచ్చినటువంటి కన్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే దేవుడు మనల్ని ఏమి చేయాలి? ఆలోచించండి. మీరు ఆలోచించండి పిల్లారా. దేవుని కొరకు మనము బ్రతకకపోతే, ఏ దేవుడైతే మనకు బ్రతుకునిచ్చాడో ఆ దేవుని కొరకు మనము బ్రతకకపోతే దేవుడికి మనల్ని ఏమి చేయాలి? ఆలోచించండి. కానీ మనలాంటి మనస్తత్వం కలిగిన వాడు కాదు మన పరలోకపు కన్న తండ్రి. మనమైతే తీసి పడే, కోసి పడే అని అంటాం పిల్లారా. కానీ తండ్రి మనసు ఎలాంటిదో తెలుసునా? మన ప్రభువు మనస్సు ఎలాంటిదో తెలుసునా? అందుకే ఒక ఉపమానం చెప్పాడు మన గురించి. ఈ సమాజాన్ని గురించి చెబుతూ ఒక ఉపమానం చెప్పాడు. ఏమన్నా తెలుసునా? లోకా సువార్త 13వ అధ్యాయం ప్రియులారా, 6వ వచనం నుంచి మనం చదివితే ఒకసారి చూడండి ప్రియులారా. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. చదువు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. అవునమ్మా. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్ల వెతికి వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేసుకుని దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఈ మటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించేసరికి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పును. చాలమ్మా, చాలా వండర్ఫుల్. థ్యాంక్ యూ. చూడండి ప్రియులారా, మనమైతే పెరిగి పడే, తీసి పడే అంటాం ప్రియులారా. ఆ ఫలించని చెట్టు కొరకు నిజంగా తోటమాలి పడుతున్న ప్రయాస చూడండి. ఈ సంవత్సరం కూడా ఉండనియండి, అంటే ఫలాలు వస్తాయేమో అని ఎదురు చూస్తున్నాడు ప్రియులారా. ఫలాలు వస్తాయేమో అని ఎదురు చూస్తున్నాడు. అలాగే ఈరోజు ఈ ప్రపంచ మానవాళ్ళందరి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎందుకనంటే దేవుని పిల్లలమైన మనము వేరొకరిని తండ్రిగా చేసేసుకున్నాము. దేవునికి పుట్టినటువంటి మనము మరొకరిని తండ్రిగా చేసుకున్నాము. వాడి చిత్త ప్రకారంగా జీవిస్తున్నాము. దేవుడేమో తల్లి గర్భములు నిర్మించి నీ గురించి ఎన్నో ఆశలు పెట్టుకొని కలలు గాని నీ కొరకు రాసుకొని భూమి మీదకి పంపిస్తే మనిషి మాత్రము భూమి మీదకి వచ్చి ఆ పరలోకపు కన్న తండ్రిని మరిచాడు. మరొకరిని తండ్రిగా చేసుకుని వాడి క్రియలు జరిగిస్తున్నాడు ప్రియులారా. సమాజంలో వాడి క్రియలు, బ్రతుకునిచ్చింది వాడు కాదు, దేవుడు మనకు బ్రతుకునిచ్చింది. దేవుడు మనల్ని కన్నాడు. మరి మన పరలోకపు కన్న తండ్రి పనులు మనం చెయ్యాలి కదా. మరి ఆయన పనులు చెయ్యకుండా మరొకరి పనులు ఎందుకు చేస్తున్నావు? మనిషి చేస్తున్నది ఇదే ప్రియులారా. ఈ మానవాళి చేసుకున్న మరొక తండ్రి ఎవరో కాదు, వాడే అపవాది, సాతాను, ఘట సర్పము, దెయ్యము ప్రియులారా. యేసుక్రీస్తుల వారు అదే చెప్పారు. యోహాను సువార్తలో మనం చూస్తే 8వ అధ్యాయం 44వ వచనము. సత్యాన్ని ప్రకటిస్తున్న యేసుక్రీస్తుల వారిని ఆ రోజు యూదా సమాజం సహించలేక ఎప్పుడు చంపుదామా అని కనిపెట్టుతూ తిరుగుతున్నటువంటి ఆ సమాజాన్ని చూసి అప్పుడు యేసుక్రీస్తుల వారు పలికిన మాట వారిని చూసి ఈ రోజు వారైనా, ఈ రోజు వాడి క్రియలు, అపవాది క్రియలు జరిగిస్తున్న వారినైనా
దేవుడు పిలుస్తున్న మాట ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం ప్రియులారా, 44వ వచనము. అపవాది సంబంధులు అవును నీ తండ్రి దురాశలు నెరవేర్చు కోరుచున్నారు. అవును ఆది నుండి వాడు ఉమ్, నరహంతకుడై ఉండి అవును సత్యమందు నిలిచిన వాడు కాడు. అవును వాని యందు సత్యమేలదు. ఉమ్, వాడు అబద్ధమాడినప్పుడు ఉమ్, తన స్వభావం అనుసరించి ఏం మాట్లాడును. ఉమ్, వాడు అబద్ధమును ఉమ్. అబద్ధమును కూడా ఉన్నాడు. చాలమ్మా, థ్యాంక్ యూ. చూడండి ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము ఎలా మారిపోయాము? మరొకని తండ్రిగా మార్చుకున్నామంట. అపవాది, అందుకే క్రీస్తులు వారు చెబుతున్నారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. దేవుని సంబంధులం కదా, మరి అపవాది సంబంధులుగా ఎలా మారిపోయాము అని అంటే, అపవాది వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, సత్యము వాడిలో ఎప్పుడూ ఉండదు, వాడు నరహంతకుడు అని చెప్పాడు. అంటే అబద్ధమాడు ప్రతివాడు అపవాది సంబంధి, నరహత్య చేసే ప్రతివాడు అపవాది సంబంధి, దురాశలు జరిగించే ప్రతివాడు అపవాది సంబంధి. అపవాదిని తండ్రిగా చేసుకున్నది ఈ మానవ సమాజం ప్రియులారా. దేవుడు ఇది చూసి తట్టుకోగలడా? ఆలోచించండి. మనము పంట వేసిన తర్వాత ఆ పంట నుంచి ఫలాలు కోరుకుంటాము. ఆ ఫలాలే మనకు దక్కకుండా, ఫలాలు రాకపోతే ఎంతగా రైతు కృంగిపోతాడో ఆలోచించండి. చాలాసార్లు మీరు వినింటారు పిల్లారా, రైతులు ఆత్మహత్యలు. ఎందుకు? తాను వేసిన పొలము ఫలాలు నివ్వకపోతే నష్టం వచ్చినప్పుడు అది తట్టుకోలేక రైతు ఆత్మహత్య చేసుకుంటాడు పిల్లారా, ఆత్మహత్య చేసుకుంటాడు. మరి దేవుడు కూడా కోరుకున్నది మన నుంచి ఫలాలు రావాలనే కదా. పరిశుద్ధులు నిర్దోషులుగా బ్రతకవలసినటువంటి పరలోకపు కన్న తండ్రి పిల్లలైన మనము ఈ దురాశలు చేస్తుంటే, దురాశలు కలిగి అబద్ధాలు ఆడుతుంటే, నరహత్యలు జరిగిస్తుంటే, ఈ లోకములో ఉండే ప్రతి నీచ కార్యము జరిగిస్తుంటే ఎవరు తట్టుకోగలరు? ఆలోచించండి పిల్లారా. మనము చేసే అక్రమాలు, దురాగతాలు తట్టుకోలేకనే పరలోకపు కన్న తండ్రికి నిజంగా గుండెపోటు వచ్చింది పిల్లారా. మనము చేస్తున్న ఈ అపవాది సంబంధమైన క్రియలు, వారి దురాశలు నెరవేర్చుచున్నాము గనుకనే పరలోకపు తండ్రి తట్టుకోలేక గుండెపోటు వచ్చింది. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటుండు తన ఫలాలు రాకపోవడం బట్టి. మరి పరలోకపు కన్న తండ్రి ఆయన నిజంగా గుండెపోటుతో బాధ చెందుతున్నాడు పిల్లారా. ఆదికాండం 6వ అధ్యాయం మనం చూడగలిగితే 5-6 వచనాల్లో ఉంటుంది పిల్లారా. దేవుడు బాధపడుతుండు మానవ సమాజాన్ని చూసి చెడిపోయారు కదా నా పిల్లలు వీళ్ళు. భూమి మీద గొప్పదనియు అవును, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకోండి. చాలమ్మా, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. చెడుతనంలో గొప్పవారికి ఎదిగిపోతున్నారు పిల్లరా మనుషులు. చూడండి, అందుకే దొంగతనం చేసేవాడు వాడు టెక్నాలజీ అభివృద్ధి చేస్తుండే ఎలా చైను లాగేయాలనేది. నిజంగా నరహత్యలు చేసేవాడు వాళ్ళు పక్కా ప్లాన్తో చంపేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే పిల్లారా చాలా బాధ అనిపిస్తుంది ఆ న్యూస్. ఒక భార్య, పెళ్ళైన భార్య నిజంగా ప్రియుడి కొరకు భర్తను చంపేసే విధానం మనం చూస్తున్నాము. అలాగే ప్రియురాలి కొరకు భర్త తన భార్యను చంపే విధానం మనం చూస్తున్నాము. అలాగే ప్రియుడి కొరకు పిల్లలను చంపే తల్లిదండ్రులను చూస్తున్నాం పిల్లారా. నిజంగా ఇవన్నీ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది ఆలోచించండి, ఎంత విచారకరమైనది ఆలోచించండి. ఇలాంటి క్రియలు అపవాది సంబంధమైనవి. మన పరలోకపు కన్న తండ్రి పరిశుద్ధుడు, నీతిమంతుడు. నీతి కార్యాలు జరగవించవలసిన మనము నిజంగా అపవాది దురాశలు నెరవేరుస్తుంటే తండ్రి తట్టుకోగలడా? బ్రతుకునిచ్చిన తండ్రి తట్టుకోలేడు పిల్లరా. అందుకే ఆయన పలుకుతున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. వారి చెడుతనము గొప్పదిగా ఉండటం చూసి వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. నిజంగా ఆలోచించండి పిల్లరా. ఒంటరిగా ఉన్నప్పుడు మనలో మంచి ఆలోచనలు వస్తాయా? మీరే ఆలోచించండి ఒకసారి. నిజంగా మన హృదయం ఎన్నెన్నో పనికిరానివన్నీ ఆలోచిస్తుంటది. అన్ని అపవాది సంబంధమైనవే, దేవుని గురించి ఆలోచించదు ఈ హృదయము. అలా చెడిపోయిన హృదయం కలిగిన వారి ప్రియులారా, అలాంటి వారిని చూసి ఆయన తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. మరి ఇలాంటి సంతానం చూసి ఎవరికైనా నొప్పే కదా పిల్లారా.
మనం తట్టుకోగలమా? మన పిల్లవాడు ఒక నరహంతకుడుగా మారాడంటే మనం తట్టుకోలేము. మన పిల్లవాడు ఈ సమాజంలో చెడిపోయాడంటే మనం తట్టుకోలేము. నువ్వు నా కుమారుడి కాదురా, నా ఇంట్లో నుంచి వెళ్ళిపోనని వెళ్ళగొట్టేస్తాం పిల్లారా. మరి పరలోకపు కన్న తండ్రి మనల్ని చూసి తట్టుకోగలడా? ఆలోచించండి పిల్లారా. నిజంగా తట్టుకోలేకనే మరలా నా పిల్లలను నేను మార్చుకోవాలి, నా పిల్లలను నేను పరిశుద్ధులుగా తీర్చిదిద్దుకోవాలి, వారిని నా చెంతకు చేర్చుకోవాలని ఒక గొప్ప ప్రణాళిక చేశాడు పిల్లారా. అదే మన ప్రభువు అయిన యేసు క్రీస్తుల వారిని భూమి మీదికి పంపించాలనుకున్నాడు. అదే 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదికి క్రీస్తుల వారిని పంపాడు పిల్లారా. కన్య మరియమ్మ గర్భం ద్వారా దేవుడు యేసు క్రీస్తుల వారిని భూమి మీదికి పంపించాడు. ఎందుకు? చెడిపోతున్నటువంటి ఈ సమాజాన్ని చూసి వీరిని మరలా దేవుని పిల్లలుగా మార్చడం కొరకు, మరలా పరిశుద్ధులుగా తీర్చిదిద్దడం కొరకు యేసు క్రీస్తుల వారు భూమి మీదికి వచ్చాడు పిల్లారా. పాపముల చేత మరణించినటువంటి మనలందరినీ మరలా బ్రతికించి దేవుని వైపు తిప్పాలనే యేసుక్రీస్తుల వారు భూమి మీదికి వచ్చారు పిల్లారా. అదే క్రిస్మస్ అని చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా మంది నిజంగా క్రిస్మస్ అని పండగ వాతావరణంలో ఉంటున్నారే కానీ పిల్లారా, దాని వెనక దేవుని ఆవేదన ఎంత ఉన్నదో మనమైనా ఆలోచించాలి. పండగ చేసేవారిగానే ఉండి మిగిలిపోకుండా ప్రియులారా, కన్న తండ్రి వేదనను మనం అర్థం చేసుకుని ఆయన బాధను కొంతైనా మనం తీర్చేవారిగా ఉండాలి ప్రియులారా. నిజంగా యేసు క్రీస్తుల వారి జననమే భూమి మీద జరగకపోతే మనమంతా దొంగలముగా, పాపం చేసిన వారిమిగా, నరకానికి పాత్రులమైనటువంటి మనం ప్రియులారా. మనల్ని రక్షించేది ఇంకా ఎవరు లేరు. కానీ ఇలాంటి చెడిపోయిన సమాజాన్ని కూడా చూసి దేవుడు బాధపడి రక్షించాలని కోరుకున్నాడు. అదే అత్యున్నతమైన ప్రేమ. ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకనటువంటి ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ మన పరలోకపు కన్న తండ్రి దేవునిది ప్రేమ పిల్లారా. అందుకే యేసుక్రీస్తులు వారిని భూమి మీదకి పంపించారు. మానవాళ్ళందరినీ రక్షించాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేశారు. ప్రతి ఒక్కడు పాపం చేశాడు. ఈ భూమి మీద పుట్టకొస్తున్న ప్రతి ఒక్కడు పాపం చేస్తూనే ఉన్నాడు. వాడు నమ్మినా నమ్మకపోయినా, ఎందుకంటే దేవుడు నమ్మడు కాబట్టి వాడు నేను చేయలేదు, నేను ఏ నేరం చేయలేదని చెబుతుంటాడు. దేవుడు చెప్పాడు, నీ హృదయ ఆలోచనలు కేవలం చెడ్డవని చెప్పాడు. బాల్యం నుండి చెడ్డవని చెప్పాడు దేవుడు. మరి నేను పాపిని కాదని ఎలా అంటావు? మరి దేవుని కొరకు బ్రతకవలసిన నీవు లోకం కొరకు ఎందుకు బ్రతుకుతున్నావు అంటే నువ్వు తప్పిపోయావు. నువ్వు దీన్ని దురాశలు నెరవేర్చుకుంటున్నావు. ప్రతి ఒక్కరి పాపం చేసిన వారమే పిల్లారా. ఈ పాపం చేసినటువంటి మనల్ని, నశించిపోతున్న మనల్ని నిజంగా దేవుడు కాపాడాలనుకున్నాడు. అందుకే తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని భూమి మీదికి పంపాడు పిల్లారా. ఆ మాట చదవండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం పిల్లారా 21వ వచనము. ఆయన ఒక కుమారుని, అంటే కన్య మరియమ్మ గురించి చెప్పబడుతున్న మాటలు, యేసుక్రీస్తుల వారి జనం గురించి చెప్పబడుతున్న మాటలు పిల్లారా. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మరెవరు లేరా? ఎవరు లేరు. ఆయనే, యేసుక్రీస్తుల వారే రక్షించాలి. ఆయనే మన పాపములకు పరిహారం చెల్లించేవాడు. ఎందుకంటే భూమి మీద పుట్టకొస్తున్న ప్రతి మనిషి పాపం చేసిన వాడే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారే నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా బ్రతికినటువంటి ఏకైక వ్యక్తి ప్రియులారా. అందుకే యేసుక్రీస్తుల వారు ఆ రోజు ఉన్నటువంటి సమాజాన్ని సవాలు చేశాడు. ఏమని తెలుసునా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు అని ఆ రోజు సవాలు చేశాడు పిల్లారా. ఒక్కడు కాకపోతే ఒక్కడు నిరూపించలేకపోయాడు. ఆయనలో పాపం ఉన్నదని ఏ ఒక్కడు నిరూపించలేకపోయాడు పిల్లారా. కానీ ఈ రోజు బయలుదేరారు చాలా మంది గిట్టని వారు. యేసుక్రీస్తుల వారంటే అసూయపడి క్రైస్తవ మతము అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి కొంతమంది బయలుదేరారు. యేసుక్రీస్తుల వారి మీద ఎన్నో నిందలు మోపుతున్నారు. ఆయన జీవితం మీద ఎన్నో కలంకాలు మోపుతున్నారు పిల్లారా. నిజంగా నువ్వు యేసుక్రీస్తుల వారు జన్మించిన కాలంలో నువ్వు పుట్టలేదు. నువ్వు పుట్టకపోయినా ఆయన మీద నింద మోపటానికి ఏ అధికారం ఉంది? ఆ రోజు ఆయన సమకాలికులే నింద మోపలేకపోయారు యేసుక్రీస్తుల వారి మీద. ఈ రోజు నువ్వు వచ్చి నేను నింద మోపుతానంటే ఎలా కుదురుతుంది? నువ్వు చూశావా? నువ్వు విన్నావా? నువ్వు వినకపోయినా చూడకపోయినా నువ్వు ఎలా సాక్షి అవుతావు చెప్పండి ప్రియులారా. ఒక కోర్టులో ముద్దాయికి సాక్ష్యం చెప్పాలంటే మనం చూసినన్నా చూడుండాలి, లేదంటే వినన్నా వినై ఉండాలి. నువ్వు వినలేదు, చూడలేదంటే జడ్జి ఇది బయటికి గెంటేరా అంటారు పిల్లారా. ఇది బయటికి గంటేండి, ఈడు ఎలా సాక్షి అవుతాడు? ఇది సాక్షి కాడు. మరి ఈరోజు క్రీస్తుల వారి మీద నోరు పారేసుకుంటున్నటువంటి వీళ్ళందరూ దొంగలు. వీళ్ళందరూ ఎవరు పిల్లారా? నిజంగా వీళ్ళు సాక్షులా? లేరు పిల్లారా. వీళ్ళు అక్కసుతో ప్రభు అంటే పడదు గనక వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు పిల్లారా.
కానీ మన ప్రభువు ప్రేమ చాలా గొప్పది. ఇలాంటి వారినైనా ఆయన క్షమించే గొప్ప మనసు కలిగినటువంటి వారే. మన ప్రభువు ప్రేమ ఎవరికి అర్థం కావటం లేదు. నిజంగా ఎందుకోసం రావాలి ఆయన? ఎందుకోసం రావాలి? మనం చనిపోతే చనిపోనివిలే, వాడు తప్పు చేశారు గనక వాడి కర్మ వాడిది అని వదిలేయచ్చు కదా. కాదు, వీరు కావాలి నాకు, వీరు నాకు కావాలని మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు పిల్లరా. అందుకే బాప్తిసమిచ్చి యోహాను గారు క్రీస్తుల వారిని చూడంగానే లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల, ఒకరి పాపములు కాదు, ఈ లోకములో పుట్టుకొస్తున్న ప్రతి మానవాళి పాపములు మోసుకొని పోయే గొర్రె పిల్ల అని చెప్పాడు పిల్లరా. ఆలోచించండి, నిజంగా యేసు క్రీస్తుల వారే ఈ భూమి మీదకి రాకపోతే మనకు పాప క్షమాపణ లేదు, మరొక జీవితం లేదు పిల్లరా. నిత్య నరకానికి జారిపోయేవారిని. కానీ మన పరలోకపు కన్న తండ్రి సంకల్పం ఏమి కావాలి? అనేక మంది పిల్లలు నాకు కావాలని జగత్తు పునాది వేయబడక మునిపే కోరుకున్న కన్న తండ్రి సంకల్పం ఏమి కావాలి? అందుకే నాకు పిల్లలు కావాలన్నా, నాకు పిల్లలు కావాలని చెప్పి తన ప్రియ కుమారుడైన క్రీస్తు వారిని భూమి మీదకి పంపించి మన పాపాలన్నిటిని తుడిచివేశాడు పిల్లారా. ఎవరైతే క్రీస్తును సురక్షకునిగా అంగీకరించి నిజంగా మారు మనసు పొంది బాప్తిజం పొందుతారో వారందరికీ దేవుని పిల్లలు అవటానికి అధికారం ఇచ్చాడు యేసుక్రీస్తుల వారు. నిజంగా దేవుని ఉన్నతమైన ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ఉన్నతమైన ప్రేమ ఈ మానవాళికి అర్థం కాలేదు. మనమన్నా అర్థం చేసుకొని ప్రియులారా మన జీవితాలు బాగు చేసుకుంటూ క్రీస్తులో నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళి ఈ సువార్త ప్రకటించి కొంతమందినైనా దేవుని కొరకు సంపాదిద్దాం. అప్పుడే దేవునికి నిజమైన సంతోషము. యేసుక్రీస్తుల వారు ఒక ఉపమానం చేస్తారు దాని గురించి కూడా. 100 గొర్రెలు ఒక వ్యక్తికి ఉన్నప్పుడు, గొర్రెల కాపరికి ఉన్నప్పుడు 99 గొర్రెలు బాగానే ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయిందంట. నిజంగా కాపరి ఒక గొర్రె పోతే పోయిందిలే అని అనుకోలేదు. ఆ తప్పిపోయిన గొర్రె కొరకు వెతుకుతూ నిజంగా తిరిగాడు. అది దొరికేంత వరకు నిద్రపోలేదు. దొరికిన తర్వాత ఎంతో సంతోషంతో హ్యాపీగా ఇంటికి వచ్చాడు పిల్లరా. ఆ తప్పిపోయిన గొర్రెలమే మనం అందరము, ఈ ప్రపంచమంతా. ఎందుకంటే పాపము చేసి దేవునికి దూరమయ్యాం కదా. నిజంగా ఈ తప్పిపోయిన ఈ గొర్రెలను మనం దేవుని వైపు నడిపిస్తే పరలోకములో గొప్ప సంతోషము, దేవునికి మహా ఆనందము. అప్పుడే నిజమైన క్రిస్మస్ పిల్లరా. అప్పుడే మన ప్రభు తన ప్రాణం పెట్టాడు కదా, ఆ ప్రాణం పెట్టినందుకు సార్థత చేకూరుతుంది ప్రియులారా. ఒకవేళ మనం ఆత్మలను పక్కన పెట్టేసి మనము కేవలం పండగ క్రైస్తవులుగా ఉంటే వచ్చే ప్రయోజనం అంటూ ఏముండదు ప్రియులారా. నిజంగా మీ ఆన్లైన్లో వాక్యం వినటానికి వచ్చారు, దీన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఎందుకు, దేన్ని బట్టి వాళ్ళు ఆర్గనైజ్ చేశారని అంటే నాకు బాగా అర్థమైంది ప్రియులారా. ఆత్మల భారము కలిగిన వారు కనుకనే కొంతమందినైనా రక్షించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మీటింగ్ చేశారు. ఇలా మీటింగ్ కండక్ట్ చేసి దేవుని మాటలు వినిపించారు పిల్లారా. కాబట్టి వింటున్న మీరైనా చెబుతున్న నేనైనా మన పరలోకపు కన్న తండ్రి ఆశయాలు నెరవేర్చే వారిమిగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చేసిన త్యాగాన్ని మరవని వారిమిగా, మన ప్రభువు కొరకు భూమి మీద బ్రతికిన కాలమంతా బ్రతికి పరలోకపు కన్న తండ్రి దగ్గరికి చేరాలని మనసారా కోరుకుంటూ పిల్లారా నా మాటలు ముగిస్తున్నా. నాకు అవకాశం ఇచ్చినటువంటి పాస్టరమ్మ గారికి, అలాగే నాకు ఇన్వైట్ చేసిన తమ్ముడు రవి కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు విన్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ప్రియులారా ఈ మాటలు ముగిస్తున్నా. చివరగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, మానవ బ్రతుకు మీరిచ్చినదని, మీరు కోరుకుని తల్లి గర్భములో నిలబెట్టి ప్రత్యేకపరిచిన ఆయన ఈ అందమైన దేహాన్ని నిర్మించి భూమి మీదికి పంపించారని తండ్రి మీరు మా కొరకు రాయించిన మహాజ్ఞాన గ్రంథంలో నుంచి మీ పిల్లలకు కొన్ని తెలియజేశాను తండ్రి. లోకము మిమ్మల్ని మరిచిపోయింది నాయన, మీ ప్రేమను మరిచిపోయింది తండ్రి. రేపు చనిపోతాము గనుక తిందాము త్రాగుదాము అనే మాయలో బ్రతుకుతుంది లోకము తండ్రి. కానీ కన్న తండ్రి ఈ అద్భుతమైన మాటలు మాకు తెలియజేశారు. మేము లోకంలో కలిసిపోకుండా తండ్రి మీలో ఫలించాలని మాకిచ్చిన గొప్ప భాగ్యంను బట్టి కృతజ్ఞతలు తండ్రి. దేవా, జీవం గల మీ మాటలు మీ పిల్లలకు తెలియజేశాను నాయన. మీ మాటలు అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవించులాగున మాలో ప్రతి ఒక్కరికి మంచి హృదయాన్ని ప్రసాదించండి తండ్రి. తండ్రి, అపవాది పిల్లలుగానే ఉండిపోకుండా అపవాది మీద విజయం సాధించే పిల్లలుగా, మీ ప్రియైన పిల్లలుగా మేమందరం ఉండులాగున
కనతండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం. మీ కొరకు ఉన్నతంగా బ్రతికే మీ ప్రేరణ పిల్లలుగా బ్రతకగలటకు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని కోరుకుంటూ కనతండ్రి మీ చిత్తమైతే మా ప్రభు మీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తుల వారి రాకడ ఆలస్యమైతే మరలా మేమందరము మీ మాటలు ధ్యానించుకోవటానికి నాయన మీ కృప చూపుతారని కోరుకుంటూ కనతండ్రి ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.